హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేయండి. ఓకేనా? ఇక ఇవాళ టాపిక్ ఏంటంటే, ఈ వీకెండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేదైతే చూద్దాము. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ ఎనర్జీస్ అలాగే వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఈ వీకెండ్ ఎలా ఉన్నాయి అనేది తెలియచేయండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పర్సన్, వాళ్లకు దూరమైన పర్సన్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే తెలియచేయండి. ఓకేనా? నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 times చెప్పుకోండి. అలాగే వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. ఇంకా చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ అలాగే వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? కార్డ్స్ బాగా పిక్ అవుతున్నాయి అన్నమాట. మీలో కొంతమంది న్యూ బిగినింగ్స్ కావాలనే కోరిక అయితే ఉంది. ఆలోచిస్తున్నారు. మళ్ళా కలవాలి, ముందులాగా హ్యాపీగా ఉండాలనైతే ప్రెజెంట్ కోరుకుంటున్నారన్నమాట. సంతోషంగా ఉండాలి అనైతే కోరుకుంటున్నారు. అలాగే మీరేదైనా బిజినెస్‌లో అయినా లేక జాబ్ చేస్తున్న దగ్గరైనా కావచ్చు. మీరు ఏదైనా ఒడిదుడుకులు ఉంటే కూడా అవి మళ్ళా సక్సెస్ అవుతాయా అనే ఆలోచనలో అయితే ఉన్నారన్నమాట. అవి తప్పకుండా ఫ్యూచర్‌లో అయితే సక్సెస్ అనేది ఉండబోతుంది. కొద్ది రోజుల్లోనే మీకు ఆ సక్సెస్ అనేది రాబోతుంది. ఏదైతే పాస్ట్‌లో మీరు ఆహ్, బాధలు పడ్డారో, ఒక మనీ పరంగా బాధలు పడ్డారు, రిలేషన్ పరంగా కూడా బాధలు పడ్డారు. ఆ బాధలన్నీ కూడా వెళ్ళి మీకు సక్సెస్ అనేది వస్తుంది. న్యూ బిగినింగ్స్ అనేదొస్తాయి. అలాగే న్యూ ఆపర్చునిటీస్ అనేది వస్తాయన్నమాట. ద సన్ ఏంటంటే మీకు మంచి లైఫ్‌నయితే తీసుకువస్తుంది రానున్న రోజుల్లో. మీరు హ్యాపీగా అయితే ఉండబోతారు. అలాగే మీకు రాసులు కూడా చెప్తాను. ఓకేనా? ఏ ఏ రాసులు ఇందులో ఉన్నారు అనేదైతే చెప్తాను. కనిపిస్తున్నాయా కార్డ్స్? ఇందులో రాసులొచ్చి కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి ఎక్కువ అనేది ఉన్నారన్నమాట. అలాగే మిథునం, తులారాశి, కుంభరాశి అనేది ఎక్కువున్నారు. పెంటికల్ అనేది తక్కువగా ఉన్నారన్నమాట. పెంటికల్ అంటే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే తక్కువగా ఉన్నారు. ఎక్కువ ఈ జలతత్వ రాశులనేది ఉన్నారన్నమాట. కర్కాటకం, వృశ్చికం, మీనం అయితే ఎక్కువున్నారు. ఈ రాశుల వాళ్ళైతే ఎక్కువున్నారు. అలాగే మిథునం, తుల, కుంభం కూడా ఉన్నారు. ఈ రాసుల వాళ్ళైతే ఉన్నారు. అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు కానీ
ఆహ్, కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళెవరు అనంటే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు చెప్పాలంటే. కాకపోతే కొంచెం తక్కువగా ఉన్నారు. ఇంకా లెటర్సొచ్చి ఆహ్, ఎం లెటర్ కనిపిస్తుంది. అలాగే సి లెటర్ కనిపిస్తుంది. పి లెటర్ కనిపిస్తుంది. ఎన్ లెటర్ కనిపిస్తుంది. ఎస్ లెటర్ కనిపిస్తుంది. ఎల్ లెటర్ కనిపిస్తుంది. డబ్ల్యూ లెటర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఎస్ లెటర్స్ అనేవాళ్ళు ఎక్కువున్నారన్నమాట. అలాగే ఈ లెటర్స్ ఉన్న వాళ్ళే అని అయితే అనుకోవద్దు. అందరికీ అనేది కనెక్ట్ అవుతుంది. రాసులు కనెక్ట్ అయ్యాయి కాబట్టి అందరికీ అనేది ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇక మీ పర్సన్ మీకు దూరమయ్యాక మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. అందరూ నలుగురు మాట్లాడారు మిమ్మల్ని. మీ తప్పుందేమో అనుకున్నారు. మీ పర్సన్ దూరమయ్యాక మీ తప్పుంది. మీరేదో చెయ్యంది వాళ్ళెందుకు దూరమవుతారు అనే మాటలైతే మిమ్మల్ని మాట్లాడారు. మిమ్మల్ని మోసగాళ్ళుగా లెక్కించారన్నమాట. చాలా మంది మీ మీద నిందలైతే వేశారు. మీరు బాధపడ్డారు. అవన్నీ తలుచుకుంటూ కూడా బాధపడ్డారు. మౌనంగానే ఆ బాధననేది అనుభవించారన్నమాట. మీరెలా అంటే నాకు తగ్గట్టు ఎవరూ లేరులే అన్న భావనతోనే మీరున్నారు. నా మాట ఎవరు వినిపించుకోవట్లేదు అనే బాధతో మీరున్నారు. మీరు ఎమోషనల్‌గా ఫీలయ్యారన్నమాట. మీరు మీ పర్సన్‌ని ఆహ్, మిస్ అయ్యి మీరు చాలా బాధలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. మీకేమీ దిక్కు తోచని స్థితిలో ఉన్నారన్నమాట. మీ పర్సన్ వెళ్ళాక మీరు చాలా మీ ఆలోచనలెలా ఉన్నాయంటే, చాలా కట్టుపడేసినట్లయిపోయింది. మీరు మీ పర్సన్ గురించే ఆలోచించడము. మీరు వర్క్‌లో గూడా మీరు ఫోకస్ చేయలేకపోయారు చెప్పాలంటే. వర్క్‌ను గూడా ఇగ్నోర్ చేసుకున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మీరు పట్టించుకోవట్లేదు. మీరు చాలా బాధలైతే ఫేస్ చేస్తున్నారు చెప్పాలంటే. మళ్ళా ఎప్పుడు మీ పర్సన్‌తో మీరు కలుస్తారా? మళ్ళా మేము హ్యాపీగా ఉంటామా? అనే ఆలోచనైతే ఉంది. కానీ మీ పర్సన్ ప్రాక్టికల్‌గా మిమ్మల్ని దూరమైతే చేసుకున్నారు చెప్పాలంటే. వాళ్ళు మనీకి ఇచ్చినంత వాల్యూ మీకైతే ఇచ్చేవాళ్ళు కాదు. మీరేమీ చెయ్యట్లేదనే భావనతోనే మీ నుంచి అయితే దూరమయ్యారు చెప్పాలంటే. మీ నుంచి దూరమయ్యి వాళ్ళు ఒక చైల్డిష్‌గా బిహేవ్ చేశారన్నమాట. చైల్డిష్‌గా బిహేవ్ చేసి మిమ్మల్ని ఇబ్బందుల పాలైతే చేశారు. వాళ్ళు మనసులో తన ఫీలింగ్స్ అనేది మనసులోనే దాచుకొని మిమ్మల్ని మోసమైతే చేయడం జరిగింది. మీదైతే ట్రూ లవ్ అని చెప్పొచ్చు. వాళ్ళదైతే అంత ట్రూ లవ్ అయితే కాదు. వాళ్ళు ప్లే గేమ్ ఆడారన్నట్లయితే తెలుస్తూ ఉంది. మీరేమో ఎమోషనల్‌గా ఉన్నారు. వాళ్ళదైతే చైల్డిష్ మెంటాలిటీ. వస్తారు, మీతో ఆడుకుంటారు, కొద్ది రోజులు బావుంటారు. మళ్ళా మిమ్మల్ని ఇగ్నోర్ చేయటము, మిమ్మల్ని బాధ పెట్టడము. మీరేమో అవే తలుచుకుంటూ బాధపడ్డము. వాళ్ళ ఇంటెన్షన్ అంతా ఏంటి? మీ దగ్గర ఉన్నది దొరికినంత దోచుకోవాలని వాళ్ళ ఉద్దేశం. ఆ దొరికినంత దోచుకున్నారు కొంతమందికి. దోచుకున్నారు. మిమ్మల్ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టేశారు. మీరు ఫోను చేస్తే ఒక రిప్లై లేదు. మీరిప్పటికి గూడా వాళ్ళ ఫోననేది చెక్ చేస్తున్నారు. కానీ మిమ్మల్ని బ్లాక్‌లోంచి అయితే తీయలేదు. చెప్పాలంటే మీరు చాలా బాధపడుతున్నారు. ఎందుకిలా చేశారనే బాధలో మీరున్నారు. కృంగిపోతున్నారు చెప్పాలంటే. వాళ్ళేమో మీ ఫీలింగ్స్‌తో వాళ్ళాడుకుంటున్నారు. మీరిచ్చిన మెసేజ్‌కి రిప్లై లేదు. ఒక ఫోను లేదు. ఇలా అయితే చేస్తున్నారన్నమాట. మీరేమో హ్యాపీగా ఉండాలి, మేము కలవాలి, బాగుండాలి అనే ఆలోచనతో మీరైతే ఉన్నారు. బాధపడుతున్నారు. ఏదైతే జరిగిపోయిందో, ఆ జరిగిపోయిన దాని గురించి బాధపడుతున్నారు. మీకు మంచి మంచి ఆఫర్స్ ఉన్నా కానీ, మీరు మీ పర్సన్‌నయితే మర్చిపోలేకపోతున్నారు ప్రెజెంట్. బాధపడుతున్నారు. వాళ్ళే కావాలనే ఆలోచనతో అయితే ఉంది.
మీరు కొంతమంది కూడా లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు. లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు. ఒక ఫోన్ ఆర్ మెసేజ్ లేదని బాధపడుతున్నారు. మీకు ఆలోచనలు చుట్టుముట్టేశాయి. మీరు చూపించిన ప్రేమ మీకు అది తిరిగి రాలేదు అనైతే మీరు చాలా బాధపడుతున్నారు చెప్పాలంటే. దాని గురించే తలుచుకుంటూ ఉన్నారు. మళ్ళా ముందులా బావుంటామా అనే ఆలోచన అయితే మీకుంది. ఇలా అయితే ఉన్నాయి మీ ఆలోచనలు. ప్రెజెంట్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయనేదైతే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వాళ్ళ ఆలోచనలు ప్రెజెంట్ ఎలా ఉన్నాయి వీళ్ళ గురించి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ ఆలోచనలు ప్రెజెంట్ ఎలా ఉన్నాయి తెలియచేయండి. వాళ్ళకైతే మీ మీద ఇప్పుడు ప్రెజెంట్ చాలా ప్రేమ అయితే పొంగిపోతుందన్నమాట. ఎందుకు అంటే వాళ్ళక్కడ ఆ ప్రేమను మిస్ అయ్యారు కాబట్టి ద లవర్స్ కార్డ్ ఇక్కడ కూడా వచ్చింది. వాళ్ళు ఆ ప్రేమను మిస్ అయ్యారు కాబట్టి ప్రెజెంట్ మీరు కావాలనైతే అనిపిస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ ద ఫూల్ ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి రావాలన్నంత ఆలోచన అయితే వాళ్ళకుంది. న్యూ బిగినింగ్ కావాలని అయితే ఆలోచన అయితే ఉంది. మీకైతే తప్పకుండా న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతాయి కొంతమందికి. పాస్ట్‌లో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, ఏడిపించారు. చెప్పాలంటే మీరు దిక్కు తోచని స్థితిలో అయితే అయిపోయారన్నమాట. మీ మనసంతా అలజడి చేశారు. చాలా బాధ పెట్టారు. అదంతా ఎందుకు అంటే థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీ చెప్పుడు మాటలు విన్నారు. చెప్పుడు మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకొని నానా విధాలుగా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారు. చాలా మీరు బాధపడేలా చేశారన్నమాట. ఇప్పుడెలా ఉన్నాయి అనంటే ఎలాగైనా మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఉంది. పాస్ట్‌లో తను చేసిన తప్పైతే, తను చేసిన అన్యాయానికి తనకు శిక్ష పడిందనైతే తను బాధపడుతున్నారు. ఎందుకు అనంటే, తను స్వార్థంగా ఆహ్, మీరు అడిగినప్పుడు ఎందుకిలా ఉన్నారు అని మీరే ప్రశ్నించినప్పుడు, నా స్వార్థం నేను చూసుకుంటాను. నా వాళ్ళని నేను చూసుకుంటాను. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఎవరైనా వస్తారండి. ఓకేనా? ఆహ్, ఇంట్లో ఉన్న పేరెంట్స్ కావచ్చు, లేదా చుట్టూ ఉన్న వాళ్ళెవరైనా చెప్పుడు మాటలు చెప్తుంటే వాళ్ళకు బానిసై కూడా దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తాను. ఒక రిలేషన్ పరంగా థర్డ్ పార్టీ అనేది గూడా అది గూడా అవ్వచ్చు. ఎలా అయినా అనుకోండి. థర్డ్ పార్టీ అనేది థర్డ్ పార్టీ కోసమే వాళ్ళ కోసమే నేను న్యాయం చేస్తాను. వాళ్ళ మాటలే వింటాను. చెప్పుడు మాటలు అనేది విని మీకు దూరమైతే వెళ్లారన్నమాట. ప్రెజెంట్ ఇప్పుడెలా ఉన్నారంటే మీరు కావాలి. హ్మ్. మీ ప్రేమను మర్చిపోలేకపోతున్నారు. ఎందుకు అనంటే మీరే తన బలం. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఒక న్యాయం జరగట్లేదు. మోసపోయారు చెప్పాలంటే. మోసపోయారు. అక్కడ వీళ్ళు ఎవరినైతే నమ్మారో వాళ్ళొక చీటరు, ఒక ప్లేయరు. వీళ్ళని కన్‌ఫ్యూజింగ్‌లో పెట్టారన్నమాట. ఇప్పుడు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు? ఆ ప్రేమ దక్కాలి. మీరే తన బలం. మీరే తన స్ట్రెంగ్త్. హ్మ్. తన బాధలో ఉన్నప్పుడు మీరు తనని అంత కేర్ తీసుకున్నారంట. అంత బాగా చూసుకున్నారు అనైతే వాళ్ళ ఆలోచనలైతే ఇలా ఉన్నాయి. మీ దగ్గరికి రావాలని చాలా బాధపడుతున్నారు. చాలా ఆహ్, ఫాస్ట్‌గా రావాలనే ఆలోచన అయితే ఉంది. ఎందుకు అంటే ద సోల్‌మేట్ కనెక్షన్.
వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కానీ తిరిగి మళ్ళా మీ దగ్గరికి రావాల్సిందే. మీరు మళ్ళా ఒకటవ్వాల్సిందే. తిరిగి తిరిగి మళ్ళా మీ దగ్గరికే వస్తారన్నమాట చెప్పాలంటే. ప్రెజెంట్ ఫీలింగ్స్‌ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఎలాగైనా రావాలనైతే ఆలోచన ఉంది. ఎందుకంటే అక్కడ భారీగా వీళ్ళని దెబ్బ కొట్టారు వాళ్ళు. అంత మోసమైతే చేశారు. చెప్పాలంటే హ్మ్. ఇలా అయితే చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ మీరు గుర్తొస్తున్నారు. మీ దగ్గరికి రావాలనే ఆలోచనైతే ఉంది. ఫాస్ట్‌గా వచ్చేయాలన్న ఆలోచనైతే ఉంది వాళ్ళకి. థర్డ్ పార్టీ పెడుతున్న బాధలకి మీ దగ్గరికి ఫాస్ట్‌గా రావాలన్న ఆలోచనైతే ఉంది. కాకపోతే తను చేసిన తప్పు గూడా తను దాని గురించైతే ఆలోచిస్తున్నారు. ఇలా అయితే ఉన్నాయి. ఇవాల్టి ఎనర్జీస్ అయితే మీ పర్సన్‌వి అయితే ఇలా ఉన్నాయండి. ఓకేనా? ఇవాల్టి రీడింగ్ అయితే ఇది. ఇది మీకెంత వరకు రెసొనేట్ అయింది అనేది నాకు తప్పకుండా కామెంట్ అయితే తెలియచేయండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. ఓకేనా? ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయంగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఓకేనా? ఇక ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కనేది కాంటాక్ట్ అవ్వండి. ఓకే. బాయ్ అండి. ఇది ఇవాల్టి రీడింగ్ అయితే. మరో రీడింగ్‌తో అయితే మీ ముందుంటాను. ఓకే.